RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సోలో సినిమా కోసం యావత్ ప్రపంచం ఈగర్గా వెయిట్ చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో దేవరా సినిమా అనౌన్స్మెంట్ అయింది. ఇక అప్పటి నుంచి మూవీ లవర్స్ దేవరా నామాన్నే జపించారు. అయితే ఇంతలా సినిమాపై ఈగర్నెస్ క్రియేట్ అవ్వడానికి ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష సినిమాతో విలనిజానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు సైఫ్ అలీ ఖాన్. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటిస్తున్న దేవరలో సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడోనని మూవీ లవర్స్ ఊహలతో పందెం వేశారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో టాలీవుడ్ ప్రేక్షకులపై సైఫ్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారు ఎంతో ప్రేమగా అభిమానించే హీరోలను టాలీవుడ్ ప్రేక్షకులు దేవుళ్లలా పూజిస్తారన్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఇకపోతే టాప్ హీరోల సినిమాలో విలన్స్ గా నటించే అవకాశం అందరికీ రాదని, ఆ విషయంలో తనెంతో అదృష్టవంతుడన్నాడు. తెలుగు సినిమా ఆడియన్స్ మనసును కొలవలేమని, ప్రతి సినిమాను ఎంతో ప్రేమిస్తారన్నాడు. టాలీవుడ్ లో యాక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. టాలీవుడ్ ఆడియన్స్ హీరోలను ఆరాధించే విషయంలో ఎంతో గొప్పవారన్నాడు. ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు సినిమాను రూపొందించారని చెప్పాడు. కథను టాలీవుడ్ ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకుంటారన్నాడు సైఫ్ అలీ ఖాన్. అయితే ఇదే ఇంటర్వ్యూలో బాహుబలిని ఉద్దేశించి సైఫ్ అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాహుబలి గొప్ప పౌరాణిక, చారిత్రాత్మకమైన చిత్రమని, బాహుబలిని మూవీ మేకర్స్ చిత్రీకరించిన విధానం ఎక్సలెంట్ అన్నాడు. తాము ఒకే కంట్రీలో ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమైన అలవాట్లు ఉంటాయని, భాష భిన్నంగా ఉంటుందన్నాడు. కానీ కెమెరా ఆన్ చేయగానే అంతా మారిపోతుందని కామెంట్ చేశాడు. మరోవైపు దేవరలో డైలాగ్స్ విషయంలో కొరటాల శివ తనను ఎంతో ప్రోత్సహించాడన్నాడు. ముంబై నటుడిని అయినప్పటికీ తెలుగులో ఎంతో కంఫర్టబుల్ గా వర్క్ చేశానన్నాడు. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయని, హీరోలపై టాలీవుడ్ హీరోలు చూపించిన ప్రేమను కొలవలేమని అన్నాడు సైఫ్ అలీ ఖాన్.